హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో దృశ్యమై 45 రోజులు గడుస్తున్న ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వనస్థలిపురంలోని వైదేహి నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లాడు. లాత్తిలోని ఎల్యూటు యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మే 4న తల్లిదండ్రులతో మాట్లాడిన మణిదీప్ మే 5వ తేదీ నుంచి ఫోన్కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఫిన్లాండ్లోని స్నేహితులు, తెలిసిన వారిని రూమ్కు, కాలేజీకి పంపినా ఎలాంటి సమాచారం లభించలేదు. వెంటనే ఫిన్లాండ్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు మణిదీప్ ఆచూకీ తెలియలేదు. తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సహాయం కోరారు. 45 రోజులు గడుస్తున్న ఫిన్లాండ్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని మణిదీప్ని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చెప్పేది ఏంటంటే కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ అసలు మా బాబు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఇప్పటికి 45 రోజులు అవుతుంది. మేము ముఖ్యమంత్రికి పెట్టినాము, దత్తాత్రేయ, కిషన్ రెడ్డికి, ఇంతమందికి, మన ఇండియా వాళ్ళందరికీ పెట్టినా కానీ ఎవ్వరు ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కనీసం మాకు ఫోన్ చేసి అడిగినోడు ఇట్లా లేడు. ఎవ్వరు ఎంక్వైరీ చేసి మా బాబు ఇండియాకి పంపేయమని, మా ఇంటికి తెచ్చేయమని కోరుకున్నాం. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా.